కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము ధ్యానిద్దాం. ప్రభువా, నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండము. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నద్ధ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధలాంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చుదురు. మెల్కీసేదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందు నుండి తన కోపదినమున రాజులను నలగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండియుండును. విశాల దేశం మీద ప్రధానుని ఆయన నలగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. ఆమేన్.